నమస్తే. కొన్ని రాజకీయ పార్టీలకు ఎప్పుడూ రెడీమేడ్ వివాదాలు సిద్ధంగా ఉంటాయి. ఆ పార్టీల పరిస్థితి రాజకీయంగా బాగోలేదనుకున్నప్పుడు, ప్రజల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకున్నప్పుడు ఆ కాంట్రవర్సీల్ని కదుపుతూ ఉంటారు. తమిళనాడులో దశాబ్దాల నుంచి అలా ఒక ఇన్స్టెంట్ వివాదం ఉంది. ఆ కాంట్రవర్సీ పేరే హిందీ వ్యతిరేకత లేదా కేంద్ర ప్రభుత్వ హిందీ ఆధిపత్యం. పూర్వ వైభవం కోసం తిప్పలు పడుతున్న డీఎంకే, అరవ కాంగ్రెస్ హిందీ వర్సెస్ తమిళ్ కాంట్రవర్సీకి మరోసారి దుమ్ము దులిపి హడావిడి చేస్తున్నాయి. తెరపైకి మరోసారి హిందీ వర్సెస్ తమిళ్. భారత్లో బతకాలంటే హిందీ వచ్చి తీరాలా? హిందీ మాట్లాడకపోతే ఇండియన్స్ కాదా? కనిమొళి ఇలా వరుస ప్రశ్నలు అడగటం వెనుక కారణమేంటి? అవమానం పేరుతో ఘటనను రాజకీయం చేస్తున్నారా? హిందీ పేరు చెప్పి మరోసారి సెంటిమెంట్ రాజేస్తున్నారా? మరోసారి హిందీ భాష తొట్ట కదిలింది. ఈసారి రాయి వేసింది డీఎంకే ఎంపీ కనిమొళి. కారణం, నీకు హిందీ రాదా, ఇంతకు మీరు భారతీయులేనా అని విధుల్లో ఉన్న సిఐఎస్ఎఫ్ లేడీ కానిస్టేబుల్ ప్రశ్నించటం. ఇదంతా జరిగింది కేరళలోని కోళికోట్ ఎయిర్పోర్ట్లో. విమానాశ్రయంలో తనకు జరిగిన అవమానాన్ని ట్విట్టర్ ద్వారా ప్రపంచానికి చెప్పారామె. అంటే హిందీ వస్తేనే ఇండియన్సా? దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం బలవంతంగా హిందీని రుద్దాలని చూస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ హిందీ ఇంపోజిషన్ హ్యాష్ ట్యాగ్ ను సైతం పోస్ట్ చేశారు. ఏ ఒక్క భాషపై తమకు పక్షపాతం లేదని వివరణ ఇచ్చింది సిఐఎస్ఎఫ్. జరిగిన ఘటనపై విచారణ చేపట్టి బాధ్యురాలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. సిఐఎస్ఎఫ్ స్పందించి రంగంలోకి దిగేలోపే విషయం రాజకీయ రంగు పులుముకుంది. కనిమొళి హిందీ గురించి ఇలా ట్వీట్ చేసిన వెంటనే అలా అందుకున్నారు మిగిలిన తమిళ నేతలు. ఛాన్స్ దొరికింది కదా, వెంటనే హిందీపై తమకున్న అక్కుసంతా వెళ్లగొక్కారు. పార్టీలకు అతీతంగా కనిమొళిపై సానుభూతి చూపిస్తూ తమకు ఎదురైన చేదు అనుభవాల్ని ఏకరేవు పెడుతున్నారు. వారిలో కేంద్ర మాజీ హోం ఆర్థిక మంత్రి చిదంబరం కూడా ఉన్నారు. ఓవైపు కనిమొళిని పొగుడుతూనే మరోవైపు నీకు ఎదురైన అవమానం అసాధారణమైంది, ఇలా ఎవరికీ జరగకూడదంటూ సానుభూతి చూపించారు. పనిలో పనిగా హిందీ మాట్లాడాలంటూ మీటింగ్స్, పబ్లిక్ ప్లేసుల్లో తాను ఎదుర్కొన్న పరిస్థితుల్ని వివరించారు చిద్దు. కానిస్టేబుల్ అడిగిన ప్రశ్నలను భాషకు ముడిపెట్టి అవమానం అంటూ కనిమొళి ట్వీట్ చేయటం, వెంటనే కాంగ్రెస్ నేతలు స్పందించడం, ఇదంతా ఓ స్ట్రాటజీనే అంటున్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త విద్యా విధానంలో దేవనాగరి లిపి తప్పనిసరి చేస్తూ సంస్కృతాన్ని అన్ని లెవెల్స్ లో బోధించాలని స్పష్టం చేసింది. దేవనాగరి పేరు చెప్పి లిపిలేని సంస్కృతాన్ని హిందీగా తమపై రుద్దుతున్నారనేది తమిళ నేతల ఆరోపణ. హిందీ సంస్కృతాన్ని వ్యతిరేకించే ద్రవిడ పార్టీలు కేంద్ర నిర్ణయాన్ని తప్పుపట్టాయి. తమిళనాడు సీఎం కొత్త విద్యా విధానాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయబోమంటూ స్పష్టం చేస్తూ లేఖ కూడా రాశారు. మాతృభాష అంటే అందరికీ ప్రేమే, తమిళం వాళ్ళకి మాత్రం ఆ అభిమానం కాస్త హద్దుమీరి ఉంటుంది. తమిళ్ని ఎంతగా నెత్తిన పెట్టుకుంటారో మిగిలిన భాషలంటే అంత చిన్నచూపు. మరీ ముఖ్యంగా హిందీ వాసన అస్సలు గిట్టదు. ముందు నుంచి వాళ్ళ తీరంతే. అందుకే హిందీకి వ్యతిరేకంగా సీఎం లేఖ రాసేసరికి వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలో తామెక్కడ వెనకబడతామోనని మిగిలిన పార్టీలకు టెన్షన్ పట్టుకుంది. సరిగ్గా కోళికోట్ ఎయిర్పోర్ట్ లో నార్త్ ఇండియన్ కానిస్టేబుల్ హిందీ విషయమై ప్రశ్నించడం డీఎంకేకు కలిసొచ్చింది. అక్కడ ఉంది ఏ చోటామోటో నేతో అయితే ఇంకోలా ఉండేది. స్వయంగా కరుణానిధి కుమార్తె కనిమొళికి ఈ ప్రశ్నల పరంపర ఎదురయ్యేసరికి సందర్భాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంది. ఘటనను వివాదం చేసి పొలిటికల్ కలరింగ్ ఇచ్చి మైలేజ్ దక్కించుకోవటంలో సక్సెస్ అయ్యాయి డీఎంకే వర్గాలు. భారత ప్రభుత్వం అధికార భాషగా హిందీతో పాటు ఇంగ్లీష్ కూడా కొనసాగుతుందని రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 చెబుతోంది. నిజానికి జాతీయ భాష హిందీ అనే ప్రతిపాదన రావడం, ఆ ప్రపోజల్ చుట్టూ జరిగే కాంట్రవర్సీ ఇప్పటిది కాదు. స్వాతంత్రానికి ముందు నుంచే ఈ అంశం తరచూ తీవ్ర వివాదాలకు కారణమవుతోంది. రాజ్యాంగం ప్రకారం భారతదేశానికి ప్రత్యేకంగా ఒక జాతీయ భాష అనేది లేదు. జాతీయ స్థాయిలో అధికార భాషలుగా హిందీ, ఇంగ్లీష్ కొనసాగుతున్నాయి. హిందీ, ఇంగ్లీష్తో పాటు రాజ్యాంగం 8వ షెడ్యూల్లో చేర్చిన 22 భాషలకు కూడా అధికార భాషా హోదా ఉంది. ఒక భాషను ఒక దేశానికి జాతీయ భాషగా ప్రకటించడం అంటే ఆ దేశానికి చెందిన ప్రజలందరూ ఆ భాషా సంస్కృతులకు చెందినవారే అనే సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పటం. అధికార భాష అంటే ఆ దేశ లేదా రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో
పాలన, అధికార యంత్రాంగం, సమాచార మార్పిడిలో, మిగతా రాష్ట్రాలతో సంప్రదింపుల్లో ఉపయోగించే భాష. భిన్న భాషలున్న భారతదేశంలో సాంస్కృతికంగా దేశ సమైక్యతకు దోహదం చేయడానికి ఒక జాతీయ భాష అవసరమనే వాదన స్వాతంత్రానికి ముందు నుంచి ఉంది. దేశానికి ప్రాతినిధ్యం వహించే జాతీయ భాష ఒకటి కావాలన్న అంశం మీద స్వతంత్రానికి ముందు తర్వాత సుదీర్ఘ చర్చ జరుగుతూనే ఉంది. దేశంలో ఎక్కువ మంది మాట్లాడే హిందీని జాతీయ భాషగా చేయాలన్న ప్రతిపాదనలపై ఎప్పటికప్పుడు అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. హిందీ ఏకైక అధికార భాషగా ఉంటే హిందీ రాని ప్రజలకు అన్యాయం జరుగుతుందన్నది ప్రధాన అభ్యంతరమైతే, తమది కాని భాషను తమపై బలవంతంగా రుద్దటం ఏంటనేది రెండో అభ్యంతరం. అసలు దేశంలో ఓ భాషను వ్యతిరేకిస్తూ ఉద్యమం మొదలుపెట్టిన రాష్ట్రం తమిళనాడే. హిందీ తప్పనిసరంటూ ఉత్తర్వులు ఇచ్చిన ప్రతిసారి తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమాలు చెలరేగాయి. స్వాతంత్రానికి పూర్వం 1937లో పెరియార్ రామస్వామి ఆధ్వర్యంలో 3 ఏళ్లు సాగిన ఆందోళన ఉత్తర్వుల రద్దుతో చల్లబడింది. 1965లో అన్నాదురై ఆధ్వర్యంలో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం పారామిలిటరీ దళాల్ని మోహరించడంతో చెలరేగిన హింసలో దాదాపు 70 మంది ఆందోళనకారులు మరణించారు. ఆ ఉద్యమం తర్వాతే తమిళనాడులో హిందీ వ్యతిరేకత పెరిగిపోవడం, ప్రాంతీయ పార్టీలు బలపట్టం, కాంగ్రెస్ హవాకు గండిపట్టం వరుసగా జరిగిపోయాయి. ఇప్పటికీ హిందీ వ్యతిరేకతే లోకల్ పార్టీల మనుగడకు ఆక్సిజన్. వివాదాలు, రియాక్షన్స్ ఇవన్నీ తమిళనాడులో హిందీ వ్యతిరేకత ఎంత బలంగా పాతుకుపోయాయో చెప్పేవే. అధికారాన్ని అనుభవించి 10 ఏళ్లైపోయింది. పైగా పరిస్థితుల్ని చక్కబెట్టడానికి పెద్ద ఆయన కరుణానిధి కూడా లేరు. అన్నీ తానై డీఎంకేను ముందుకు నడిపిస్తున్నారు స్టాలిన్. అన్నకు హెల్పింగ్ హ్యాండ్గా ఉన్నారు కనిమొళి. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే అధికారంలోకి రావడం అంత ఈజీగా కనిపించడం లేదు. పార్టీకున్న ఇమేజ్ సరిపోవట్లేదు. బర్నింగ్ ఇష్యూని పట్టుకుంటూనే యూత్లో కొత్త జోష్ వచ్చేది. ఇవన్నీ లెక్కేసుకుని హిందీ ఇంపోజిషన్ అంటూ పాత వివాదాన్ని కొత్తగా కదిపారు కనిమొళి. నచ్చని నిర్ణయం తీసుకుంటే అది వివాదమవుతుంది. తీవ్ర వ్యతిరేకత వస్తే ఉద్యమంగా మారుతుంది. వివాదాలకు, ఉద్యమాలకు ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది. పడి తీరాలి. తమిళనాడులో మాత్రం అలాంటివి జరగవు. హిందీ వ్యతిరేకత అలాంటి కాంట్రవర్సీని 74 ఏళ్ల తర్వాత కూడా హిందీ వ్యతిరేకతను సజీవంగా ఉంచి రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ ఉండడం ద్రవిడ పార్టీల ప్రత్యేకత. తమిళనాడు మీద కేంద్రం హిందీని బలవంతంగా రుద్దుతోంది మొర్రో అని ఏదో ఒక పార్టీ అగ్గి రాజేయడం, తామెక్కడ వెనకబడిపోతామోననే భయంతో వెంటనే మిగిలిన పార్టీలు వంతపాడటం అక్కడ సహజం. ఇప్పుడు డీఎంకే చేసింది ఇదే. ఆ పార్టీ ఉన్నపళంగా హిందీ వ్యతిరేకత నెత్తికెత్తుకోవడానికి ప్రధాన కారణం అసెంబ్లీ ఎలక్షన్స్. వచ్చే ఏడాది తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. జయలలిత, కరుణానిధి లేకుండా మొదటిసారి ఎన్నికలకు వెళ్లనుంది తమిళనాడు. దశాబ్దాలుగా అరవ పాలిటిక్స్ తమిళ ప్రజల్ని శాసిస్తూ ప్రభావితం చేసిన జయ, కరుణానిధి వెళ్లిపోయాక ద్రవిడ రాజకీయాల్లో శూన్యత కనిపిస్తోంది. రెండోసారి అధికారంలోకొచ్చిన కొంతకాలానికి జయ మరణించటం, అనేక మలుపుల తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామి ఆ సీట్లోకొచ్చారు. సీఎంగా కుదురుకోవడానికి మొదట్లో ఇబ్బంది పడినా వచ్చే ఎన్నికల్లో తన మార్కు చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు పళని. జయలలిత తర్వాత ఆ స్థాయి చరిష్మా ఉన్న నేత అన్నాడీఎంకేలో కరువైపోయారు. ఈ విషయం అన్నాడీఎంకేకు ఇబ్బంది కలిగించేది. డీఎంకే విషయానికొస్తే తాను బతికి ఉన్నప్పుడే పార్టీ పగ్గాల్ని కుమారుడు స్టాలిన్ చేతిలో పెట్టారు కరుణానిధి. అయినప్పటికీ కరుణానిధి లేని లోటు ఇప్పటికీ డీఎంకేలో కనిపిస్తూనే ఉందంటాయి పార్టీ వర్గాలు. డీఎంకే వారసత్వం స్టాలిన్ చేతిలోకొచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో పార్టీ అధికారంలో రాలేదు. లోక్సభ ఎన్నికల్లో గెలవడం పార్టీకి కొత్త ఊపు తెచ్చింది. ఇదే ఉత్సాహంతో అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలవాలని ఆరాటపడుతోంది ఆ పార్టీ. కానీ అధికారంలోకి రావడం డీఎంకేకు అంత సులువు కాదు. లోక్సభ ఎలక్షన్స్ ను, శాసనసభ ఎన్నికల్ని ఒకేలా చూడలేని పరిస్థితి. కరుణ వారసుడు డీఎంకే అధినేతైన స్టాలిన్ బలమైన ఉద్యమశీలిలా అనిపించడు. ఫక్తు పొలిటీషియన్. పైగా ముందు నుంచి స్టాలిన్, కనిమొళి మధ్య గ్యాప్ ఉంది. తండ్రి మాట, కోరికతో విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయడం మొదలుపెట్టారు అన్నా చెల్లెళ్ళు. అందుకే కనిమొళికి ఉద్యమ భావజాలం ఉన్నప్పటికీ స్టాలిన్ తన చెల్లిని ఎంతవరకు ఫ్రంట్ లైన్లో నిలబెడతాడనేది అనుమానమే.
పైగా స్టాలిన్ వారసులు పార్టీలో యాక్టివ్గా ఉండటం మొదలుపెట్టారు. జయలలిత నెచ్చెలి శశికళ కూడా సీన్లోకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్రమాస్తుల కేసులో కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైల్లో ఉన్న శశికళ ఈ నెలలోనే విడుదలవుతారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆగస్టులో రిలీజ్ కాకపోయినా శశికళ శిక్షా కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగియనుంది. లాస్ట్ మినిట్లో ఎంట్రీ ఇచ్చినా మొత్తం వ్యవహారాన్ని మార్చేయగల స్టామినా ఉంది శశికళకు. 2021 తమిళనాడు ఎన్నికల్లో సినీ తలుకులు అదనపు ఆకర్షణ. మక్కల్ నిధి మయ్యం పార్టీతో ఇప్పటికే కమల్ హాసన్ రాజకీయాల్లో ఉన్నారు. మొదట్లో డీఎంకేతో ఫ్రెండ్షిప్ చేసినట్టు కనిపించిన కమల్ తర్వాత దూరం జరిగారు. మళ్లీ రెండు పార్టీలు ఒక్కటయ్యే అవకాశముందంటూ తమిళనాడులో ప్రచారం జరుగుతోంది. కమల్ చేరితే డీఎంకేకు బలం వస్తుందని కొందరంటుంటే కమల్ సొంతంగానే పోటీ చేస్తారంటున్నారు మరికొందరు. ఈ విషయంలో క్లారిటీ రావాలి. ఇటు తలైవా రజనీకాంత్ కూడా ఇదిగో అదిగో అంటున్నారు పార్టీ విషయంలో. ఈలోపు స్పష్టత తెచ్చుకొని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే టోటల్ పిక్చర్ మారిపోవడం ఖాయం. ఇదంతా జరగాలంటే ముందు రజనీ పార్టీ పెట్టాలి, ప్రజల్లోకి పార్టీ విధానాలను తీసుకెళ్లాలి. అదే సమయంలో రజనీ కమల్ కలిసి బరిలోకి దిగుతారని, ఈ విషయమై ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయని కూడా వినిపిస్తోంది. వీళ్లతో పాటు ఇళయ దళపతి విజయ్ కూడా 2021 ఎన్నికల బరిలోకి దిగొచ్చనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. విజయ్కు రాజకీయాలంటే ముందు నుంచి ఆసక్తి. తమకు మద్దతివ్వలేదనే కారణంతో అన్నాడీఎంకే అధికారంలోకొచ్చిన దగ్గర నుంచి విజయ్ను టార్గెట్ చేశారు. మొదట్లో జయలలిత, ఇప్పుడు పళనిస్వామి విజయ్ను బ్యాన్స్, రైట్స్ అంటూ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. వీటన్నిటికీ ఎలక్షన్స్ లో పోటీ చేసి విజయ్ సమాధానం చెబుతారని అంటున్నారు అభిమానులు. విజయ్ సీన్లోకొస్తే ఆ ఇంపాక్ట్ పార్టీల ఓటు బ్యాంకుపై గట్టిగానే పడటం ఖాయం. ప్రాంతీయ పార్టీలతో ఢీకొట్టడానికి రెడీ అయింది బీజేపీ. ఈసారి ఓట్లు సీట్లు మావే అంటోంది ఆ పార్టీ. అయితే సొంతంగా లేదంటే అన్నాడీఎంకే, ఇలా ఆ టైంకు ఎవరు కలిసొస్తే వాళ్లతో కలిసి పోటీ చేయాలనే ప్లానింగ్ లో ఉంది బీజేపీ. మిగిలిన పార్టీలతో పోలిస్తే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరడం డీఎంకేకు చాలా ముఖ్యం. 10 ఏళ్ల నుంచి అధికారానికి దూరంగా ఉందా పార్టీ. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ పవర్లోకొచ్చి తీరాలనేది డీఎంకే లక్ష్యం. జార్జ్ కోటపై ఎలాగైనా డీఎంకే జెండా రెపరెపలాడించాలంటే ప్రతి చిన్న అవకాశాన్ని వాడుకోవాల్సిందే. అందుకే హిందీ వ్యతిరేకత అంటూ అంత యాగి చేస్తోంది ఆ పార్టీ.